బలిసిపేట మండలం గంగాడ గ్రామానికి చెందిన గంటా సావిత్రమ్మ అనే ఆవిడ తేదీ 12/7/2024 మధ్యాహ్నం 12:30 గంటలప్పుడు సుమారు 12:30 గంటల సమయంలో ఆవిడ పొలానికైనా వెళ్ళి తిరిగి ఇంటికి రాలేదని చెప్పి వారి బంధువులందరూ కూడా 13వ తేదీ సాయంత్రం మనకి ఆవిడ కనిపించట్లేదని ఫిర్యాదు బలిసిపేట మేనల్కి ఇచ్చారు. మనకి ఫిర్యాదు ఇచ్చారు. ఫిర్యాదు మేరకు 13వ తేదీ సాయంత్రం బలిసిపేట పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఎస్ఐ గారు మిగతా వాళ్ళందరూ కూడా గంగాడ గ్రామానికి వెళ్తే గంగాడ ఊరి చివర రామన్న చెరువు అని ఉంటుంది. ఆ రామన్న చెరువులో ఆవిడ మృతదేహం కనిపించడం జరిగింది. చెరువు మధ్యలో అక్కడ ఔరుగడ్డ గడ్డ ఉంది, ఔరుగడ్డ గడ్డ. సో దానిలో భాగంగా ఎప్పుడైతే శవం కనిపించిందో అనుమానాస్పదంగా ఉంది. బాడీ అంతా కూడా అప్పటికే 2 రోజుల క్రితమే ఆవిడ చనిపోయినట్లుగా మృతదేహం అంతా కూడా కుళ్ళిపోయింది. దాని మీద అనుమానాస్పద కింద కేసుగా నమోదు మార్చి దర్యాప్తు ప్రారంభించారు ఎస్ఐ గారు. పంచనామా జరిపి పోస్ట్ మార్టం పార్వతీపురం హాస్పిటల్కి పంపిస్తే పార్వతీపురంలో డాక్టర్ గారు పోస్ట్ మార్టం అనంతరం ఆయన నివేదిక ఇచ్చినారు. పోస్ట్ మార్టం డాక్టర్ పేరు సంజీవ్ నాయుడు. ఆయన పోస్ట్ మార్టం నివేదిక ఇచ్చినారు. పోస్ట్ మార్టం నివేదికలో ఆమెకు తలపైన గాయాలు ఉన్నట్లు తల పొడి పక్కన, అదే రకంగా మెడభాగంలో కూడా లిగేచర్ మార్క్, అంటే ఏదో ఉరివేస్తే వచ్చేటట్టుగా ఇది ఉంది. కాబట్టి వాటి రెండింటి బట్టే ఇది సూసైడ్ కాదు సార్, ఖచ్చితంగా మర్డర్ అని ఆయన ఒపీనియన్ ఆయన ఇచ్చిన మీదుగా మళ్ళీ ఇది మర్డర్ కేసుగా కేసు నమోదు ఆర్డర్ చేయడం జరిగింది. హత్య జరిగినట్టుగా ధృవీకరించి నిన్న సాయంత్రం ఆయన రిపోర్ట్ పంపించారు. వెంటనే కేసుని మళ్ళీ అనుమానాస్పద ముద్రించి మర్డర్ కేసుగా కేసు మళ్ళీ ఆర్డర్ చేసి నేను పార్వతీపురం రూరల్ ఇన్స్పెక్టర్ కే రవికుమార్ నా పేరు, నేను దర్యాప్తు తీసుకున్నాను. దర్యాప్తులో భాగంగా ఈరోజు ముద్దాయి అయినటువంటి గంటా హరిబాబు అన్న ఆయన, అంటే ఈడు మృతురాలు యొక్క మరిది ఆయన సరెండర్ అయిపోవడం వల్ల ఆయన్ని అదుపులోకి తీసుకుని ఆయన విఆర్ఓ గారి దగ్గర, గంగాడ విఆర్ఓ గారి దగ్గర సరెండర్ అయిపోయారు. మార్నింగ్ విఆర్ఓ గారు నా దగ్గరికి తీసుకొచ్చి సరెండర్ అవగా విఆర్ఓ గారు నా దగ్గరికి తీసుకొచ్చి ఆయన ఇలాగా నేరం ఒప్పుకున్నాడు, ఆయన మర్డర్ ఆయనే చేశారని చెప్పారు సార్ అని చెప్పి నా దగ్గరికి ఆయన ప్రొడ్యూస్ చేస్తే నేను మళ్ళీ ఆయన్ని విచారించి ఆయన చెప్పిన వివరాలన్నీ కూడా మళ్ళీ నేరస్థలం వద్దకు వెళ్ళి నేరస్థలంలో ఆయన మృతురాలను చంపడానికి ఉపయోగించిన ఆయుధాన్ని, కర్రను, అలాగే మృతురాల మెడలో ఉండాల్సిన బంగారు వస్తువులను కూడా రికవరీ చేయడం జరిగింది. ముద్దాయిని అరెస్ట్ చేశాం. ఈరోజు కోర్టులో కూడా ఆయన్ని రిమాండ్ నిమిత్తం పంపిస్తాం. అయితే మృతురాలని హత్య చేయడానికి ప్రథమ కారణం ఏంటంటే మృతురాలి భర్త గత 25 ఏళ్ల క్రితమే వేరేగా ఉన్నట్లు. భర్త పేరు అప్పలనాయుడు. అయితే మృతురాలిగా కొడుకు కూతురు ఉన్నారు. కొడుకు కూడా వేరేగా ఉంటున్నాడు. ఈవిడ కూతురు ఒక్కటే ఈవిడతో ఉంటుంది. కూతురు కూడా ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటుంది. ఈవిడ ఒక్కదే ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే నిందితుడు ఉన్నాడో హరిబాబు, వీడు గ్రామంలో చాలా చోట్ల అప్పులు చేస్తాడు. దాదాపు 40-50 లక్షల వరకు అప్పులు అయిపోయాడు. అలాగే వీరికి ఉమ్మడిగా ఉన్న భూమి కూడా మొత్తం దాదాపు 15 ఏళ్ళ కింద వీడు అక్కడి పేరు మీదగా మార్చుకుని ఇప్పుడు అప్పులు అయిపోయాడు కాబట్టి ఉమ్మడి భూమిని మార్చుకున్నాడు 15 ఏళ్ళ కింద. ఎందుకంటే అన్నయ్య కూడా లేడు కాబట్టి తన పేరు మార్చుకున్నాడు. మార్చుకున్న తర్వాత ఇప్పుడు ఆ భూమి అప్పులు ఎక్కువైపోతున్నాయి, ఇంకెంతో కొంత అమ్మేసి అప్పు తీర్తామని చెప్పి అనుకున్నాడు. విషయం వీడికి తెలిస్తే అడిగింది, నా కూతురికి నా కొడుకు ఇవ్వకుండా ఒక్కడ వాళ్ళకి అమ్మేస్తామని అడిగింది. అడిగిన తర్వాత సరే ఎలాగైనా మరి వీడు ఉన్నంతకాలం నేను ఆస్తిని అమ్మలేను, నాకు అడ్డుతుంది, అప్పులు కూడా తీర్చలేను, ఇంకా అప్పుల భారం రోజుకి వడ్డీలు పెరిగిపోతున్నారు పథకం ప్రకారం. ప్రతిరోజు ఈవిడ గాపుకి వెళ్తుందని తెలిసాడికి. సో గాపుకి వెళ్ళి రిటర్న్ మళ్ళీ ఇంటికి వచ్చే దారిలోనే ఈడు కాపు కాశాడు. కాపు కాసి కావాలని ఆడితో గొడవ పడి ఆ గొడవలోనే ఒక కర్ర తీసుకున్నాడు, నెత్తి మీద కొట్టేసి అక్కడే దగ్గరలో ఉన్న గుండం దగ్గర పడేశాడు. గుండం, చిన్న గుండం, కొండ మీద గుండం ఉంది ఆ రాయిల దగ్గర, ఆ గుండంలో పడేసాడు. 2 రోజులు అక్కడే ఉంచాడు. ఈలోగా అక్కడ ఆడికి మళ్ళీ అనుమానం వచ్చి చెరువులో కూడా చచ్చిపోతే బాగుంటుందని కథ మార్చుదామని చెప్పి
మళ్ళీ 14వ తేదీ ఏదైతే ముద్ర దొరికిందో 11 గంటలకి అదే రోజు తెల్లవారి 3 గంటలు 4 గంటల సమయం మధ్యలో ఆడు అక్కడే వెళ్ళి కూర్చోన్నట్టు చీకటి పడకముందే వెలుగు రాకముందే ఆడెళ్ళి ఆడ మెడలో మళ్ళీ వీడు లుంగి ఉంటే ఆ లుంగి పట్టుకుని అక్కడ నుంచి ఈడ్చుకుని వచ్చి ఆ చెరువులో పడేశాడు. చెరువులో వచ్చి అందరితో పాటు వెతకడం లాగా వెతికినట్టుగా నటించాడు. తర్వాత ఆ రోజు ఎప్పుడైతే మృతదేహం బయటపడిందో వీళ్ళందరూ ఇటు అనుమానం పడతారని ఉద్దేశంతో ఆ రోజు నుంచి కూడా పరారీలో ఉన్నాడు. ఆ రోజు నుంచి పరారీలో ఉన్నాడు. ఈ రోజు వేఆర్లో సరెండర్ అవుతాడు. పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, వాళ్ళ కేసు తంతారని చెప్పి ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు